నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. జోహార్ ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఈ మధ్య గుంటూరు సెప్టెంబర్ కూడా
नवो नवो भवति जायमानो नः केतुर्षशामेत्यग्रे भागं देवेभ्यो विददात्याजं प्रचन्द्रमा स्थिरति दीर्घमायुः ॐ देवस्य गृहे गृहे देवस्य गृहे वासः देवा इदमिदं देवा देवा इदं मे मे इदमिदं मे सुमनस्य मानो मे मे सुमनस्य मानो दिवि दिवि सुमनस्य मानो दिवि दिवि देवा देवा दिवि दिवि देवा देवा वसवो देवा देवा वसवो दीर्घं वसवो दीर्घं दीर्घमायुरायुः दीर्घमायुः आयुरित्यायुः धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतशं संवत्सरं दीर्घमायुः आयुर्दा अग्ने हविषो ध्यानो घृतप्रतीको घृतयो निवेदि घृतं वेत्वा मधुचारगव्यं पितेव पुत्रमभिरक्षता दिवं शतमानं भवति शतायुः पुरुषत्वेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति राजद्वारे राजमुखे सकल श्रेयो फलसिद्धिरस्तु तथास्तु आचन्द्रताराकं वंशगोत्र మా మీటింగ్ రా రామకృష్ణ గారి నాయకత్వం, యనమల దేవి గారి నాయకత్వం, జై తెలుగుదేశం. కార్యకర్తలారా, నాయకత్వం
ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఫస్ట్ నుంచి కూడా యనమల రామకృష్ణుడి గారి శిష్యుడిగా తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఎంతో అంకిత భావంతో అభిమానంతో ఆప్యాయంతో పార్టీ ఇచ్చిన మాటను తప్పకుండా పార్టీకి ఎంతో గౌరవం ఇచ్చి ఎదిగినటువంటి నాయకులు చెన్నైపాలెం వాస్తవ్యులు అంగవరేడు రమేష్ గారిని కూడా కార్యకర్తలు ఒకటే చెప్పి పదవులు వస్తుంటాయి పోతుంటాయి, పార్టీలో కార్యకర్త ముఖ్యం. మన దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి మన దేశం కోసం కాపలా కాస్తున్నటువంటి సైనికులు ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, కార్యకర్తలు ఎంత ముఖ్యమని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. కార్యకర్తలు ఉంటే పార్టీలు నిలబడతాయి. అటువంటి ఈ తుని నియోజకవర్గంలో నీతికి నిజాయితీకి పనిచేసినటువంటి పార్టీ కార్యకర్తలు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈవేళ తెలుగుదేశం పార్టీ తోటి 1983లో స్థాపించినప్పటి నుంచి యనమల రామకృష్ణుడి గారు సంపాదించుకున్న అభిమానంతో ఆప్యాయంతో ఈ రోజు కార్యకర్తల పార్టీలు మారకుండా ఈ రోజు పార్టీ వెంట నడుస్తున్నారు. అలాగే కొత్తగా పెట్టిన జనసేన పార్టీ అవనివ్వండి, బీజేపీ పార్టీ అవనివ్వండి, ఎంతో అంకిత భావంతో కమిట్మెంట్ తోటి ఈ రోజున ప్రాణాలకు తెగించి పోరాడి మన ప్రభుత్వం మనం గెలడంలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఈ రోజు రమేష్ గారికి వచ్చాయి 14 మంది డైరెక్టర్లకు ఇచ్చారు. మనకి పదవి రాలేదని బాధపడకూడదు. వాళ్ళకి డైరెక్టర్గా ఇచ్చినా, రమేష్ గారికి చైర్మన్ గా ఇచ్చినా మనందరికీ మీ అందరికీ ఆ పదవులు వచ్చినట్టు భావించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు గతానికి భిన్నంగా, గతానికి ధీటుగా, మిగతా పార్టీలకు ధీటుగా కష్టపడిన వారిని వారు ఆస్తిపరుడా నిరుపేద అనేది చూడకుండా పార్టీలో సంపాదించుకున్నటువంటి నిజాయితీని చూసి, పార్టీకి ఉన్న కమిట్మెంట్ చూసి పదవులు వస్తాయి తప్ప రికమెండేషన్ తోటి మనకు కూడా తెల్లబట్టలే తిరిగి రావాలని కూడా ప్రతి ఒక్కరూ కూడా నీతి నిజాయితీతో ఉండాలి. కొంతమంది నాయకులు ఉన్నారు, మన అవతల పార్టీ వాళ్ళు కూడా లాభాకారిగా మాట్లాడుకుంటే రేపు పంచాయతీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు ఈజీగా నెగ్గుదామని కొంతమంది తప్పుడు రోడ్లు తప్పుతున్నారు. మీ క్యారెక్టర్ పాడు చేసుకుంటారు, మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు. వైఎస్ఆర్ పార్టీ అనే వారికి పని జరగకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కష్టపడ్డవాడు ప్రతి గ్రామంలో సర్వీస్ చేసి మన పార్టీ కష్టపడ్డ కార్యకర్తలు కానీ, జనాలు కానీ అందరినీ సర్వీస్ చేసినట్లయితే రేపు పదవులు మీకు వరిస్తాయి, ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు, పార్టీ పదవి నిలబడుతుంది. జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు మీరు మొయ్యాలి. యనమల దివి గారికి సీఎంగా తయారవ్వాలి. మనం అందరూ కూడా యనమల దివి గారికి చేదోడు వాదోడుగా ఉండాలని మూడు పార్టీ వాళ్ళు కోరుతూ మరొకసారి మీ అందరూ చెప్పడంతో రమేష్ గారికి డైరెక్టర్కి ధన్యవాదాలు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మరి సభని మన అందరూ అభిమాన నాయకురాలు గారు అందరినీ కలుపుకోవాలి. కష్టపడ్డ నాయకులందరినీ కూడా యనమల రామకృష్ణుడి గారు, ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా స్కాన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి పనితీరు పరిశీలిస్తున్నారు. మీరందరూ కూడా కష్టపడండి, కమిటీగా ఉండండి. అందరికీ తగిన గౌరవం, అన్ని కులాల వారికి సమన్యాయం, సమతుల్యంలో అందరికీ దక్కుతాయి. అలాగే ఈ సభని మనందరి అభిమాన నాయకురాలు గారు మీ అందరి ఆశీస్సులతో, కూటమి ఆశీస్సులతో గెలిచినటువంటి యనమల దివి గారిని నడిపించవలసిందిగా కోరుతున్నాం. మరి కొంతమందిని కూటమి నాయకుల్ని వేదిక మీద ఉన్న పెద్దలు నాన్నగారికి, అలాగే రాజా అశోక్ బాబు గారికి, ఇతర కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ గుర్తించిన అశేష జనాభాకి, అలాగే మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు. నూతనంగా ఎన్నుకున్నటువంటి మన చైర్మన్ గారు, అలాగే మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు అందరికీ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. ఇవాళ వాళ్ళు ఎంతో కష్టపడి పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడి నిజాయితీగా ఉన్న వారికి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వారిని గుర్తిస్తుందనడానికి ఇదే నిదర్శనం. ఇవాళ వాళ్ళు డైరెక్టర్ గా అలాగే చైర్మన్ గా ఎన్నుకోబడడానికి ఇదే నిదర్శనం. మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను,
మీరందరూ కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా ఉన్నత పదవులు ఉన్నత శిఖరాలు అందుకుంటారని నేను మీరు ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ఎప్పటి నుంచో ప్రజా సేవలో వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఉన్నారు. నాకన్నా ముందే నాన్నగారితో వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇవాళ వారికి పదవులు అప్పగించి మేము ఇవాళ తెలుగుదేశం పార్టీ కానివ్వండి కూటమి ప్రభుత్వం వారి పదవులు ఇచ్చి సత్కరించింది వాళ్ళందరినీ కూడా. అలాగే మార్కెట్ యార్డ్కి వస్తే మార్కెట్ యార్డ్ రైతులందరికీ ఒక దేవాలయం లాంటిది. మనమైతే మనకి ఎప్పుడైతే మంచి జరగాలని మనం ఒక దేవాలయానికి వెళ్తామో అలాగే రైతన్నలు వారు పండించిన పంటలకు మంచి ధర రావాలని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళ మార్కెట్ యార్డ్కి వస్తారు. వీరందరికీ రైతులందరికీ తగిన న్యాయం వీరందరి పరిపాలనలో ఉంటుందని, వాళ్ళందరికీ తగిన మార్కెట్ ధర వారి పంటలకు అందుతుందని, దళారులని అరికడతారని, అలాగే రైతులకి ఈ పాస్ ఫెసిలిటీ ఏదైతే ఉందో, డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో, మొబైల్ యాప్ ఏదైతే ఉందో అవన్నీ వెసులుబాటుగా ఉంటాయని వారందరికీ అర్థం చేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరందరి సేవలో రైతన్నలు చాలా ఆనందంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే తుది ఎమ్మెల్యేగా నా పూర్తి సహకారం వీరందరికీ అలాగే మా త్యాగి మొత్తానికి ఉంటుందని నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తుది. ఈ రోజున మన తుది జిల్లాలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి విజయశ్రీ వేదికటువంటి పెద్దలు గౌరవనీయులు మనందరి యొక్క అభిమాన నాయకులు శ్రీరంగ రామకృష్ణ గారికి, మన నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీరామ దేవి గారికి, ఈరోజు నూతనంగా మీ అందరి సంవత్సరంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మిత్రులు అంకారి రమేష్ గారు, పాలకవర్గ సభ్యులు, వేదిక ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, రైతులందరికీ కూడా సంబంధించిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, మంచి వ్యక్తి, అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మన అనేక రకాలైన సేవలు ఇచ్చేసి మంచి వ్యక్తిని వాళ్ళు మన మార్కెట్ చేయడంగా గౌరవనీయులు పెద్దలు రామకృష్ణ గారు చేయడం అనేది చాలా సంతోషం. మరి మీకు ఒక గురుతరమైన బాధ్యత వారు మీకు అప్పచెప్పడం జరిగింది. ఆ బాధ్యతని వారి యొక్క సూచనలు, ప్రభుత్వం యొక్క సహకారంతో ఆ మార్కెట్ కమిటీని అనేక రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడుతూ మంచి పేరు ప్రఖ్యాతులతో ఆ యొక్క మార్కెట్ కమిటీని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వాలు కోరుకుంటూ ఈ నూతనంగా పాల్గొనటువంటి కార్యవర్గాన్ని మరొకసారి నా ప్రభుత్వం ధన్యవాదాలు ఇచ్చి ప్రసంగించే నాయకులు అర్థం చేసుకోవాలి. జనం ఎక్కువైపోయారు, ఏసీ కూడా పనిచేయట్లేదు కాబట్టి తక్కువ తెలియపరుచుకుంటూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న డైరెక్టర్లు అయితేనేమి, చైర్మన్ అయితేనేమి కూడా మీ అందరూ పార్టీకి విధేయులుగా ఉంటూ ఎన్నో కష్ట నష్టాలు అనుభవించుకుంటూ ఈరోజు పదవులు అనిపించామంటే అదంతా ఘనత మన యనమల రామకృష్ణ గారికి, తెలుగుదేశం పార్టీతో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నాయకులందరూ కూడా మీ పదవులకు మళ్ళీ తెచ్చి రేపు రాబోయే ఎలక్షన్లో మన ఎమ్మెల్యే దివ్యాంగ గారికి బంగారు బాట వేయాలని, అందరూ కూడా సమిష్టి కృషితో ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మరొకసారి తుది పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం. ఈరోజు తుని మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలు, పూజ్యులు, పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు టీవీ గారికి, మాజీ ఎమ్మెల్యే గారు అశోక్ బాబు గారికి, ఈ కార్యక్రమానికి సేవ అలంకరించిన ప్రతి పెద్దల పేరు ప్రతి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నూతన కమిటీకి
మంచి పేరు తీసుకురావాలని అంకర రమేష్ గారు నిజాయితీ ఏంటో ఒక పార్టీలో 40 సంవత్సరాలుగా నమ్మి పార్టీ మార్కంట పార్టీనే నమ్మి తిరిగిన వ్యక్తికి ఎలా పదవి ఇవ్వడం అనేది నిజంగా గర్వకారణం. అలాంటి వ్యక్తుల్ని సమూహాన్ని బాధ్యతయుతంగా నడిపించవలసిందిగా సభాముఖంగా వేడుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఒక నిమిషం మాజీ ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ, వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు రామకృష్ణ గారికి, మన దివ్య మేడం గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మహోత్సవం అనేది ఉత్సవాలా చేసుకునే విధంగా నియోజకవర్గం నుంచి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా రమేష్ గారిని నియమించడం, అలాగే డైరెక్టర్గా అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రమేష్ గారి ఆధ్వర్యంలో వ్యవసాయదారులకి, రైతులకి అందరికీ మంచి జరగాలని, తద్వారా మీరందరూ కూడా ఇబ్బంది పడకుండా ఏ సమస్య ఉన్నా రమేష్ గారి దగ్గర తీసుకొచ్చి పరిష్కరించే విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలకు అలాగే వేదిక ముందు ఆశీనమైనటువంటి కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో భాగంగా మరి మా జనసేన పార్టీకి ఒక వైస్ చైర్మన్, 3 డైరెక్టర్లు ఇచ్చి మమ్మల్ని గౌరవించినటువంటి పెద్దలకి మా కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే దివ్య గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు గారికి, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ శోభారాణి గారికి, అలాగే ఇప్పుడు చైర్మన్ గారికి, అలాగే పాయకరపేట నుంచి వచ్చిన మన నాయకులకు, అలాగే తోడిశెట్టి గణేష్ గారికి, అలాగే రాజుబాబు గారికి, అందరికీ వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు. అలాగే మా బోర్డు సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. పార్టీని నమ్ముకొని ఉంటే ఇంచుమించు మా తాతగారు, మా మేనమామ గారి దగ్గర నుంచి ఇప్పుడు నేను ఈ పార్టీని నడిపిస్తున్నాను. దాన్ని గుర్తించి మా పెద్దలు, మా మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు నాకు ఈ పదవి కట్టబెట్టినందుకు వారికి పాదవందనం చేస్తూ, అలాగే రేపు రాబోయే రోజుల్లో మార్కెట్ యార్డు ద్వారా వ్యవసాయదారులకు కానీ, వ్యాపారస్తులకు కానీ ఎటువంటి సహాయ సహకారాలన్నా మన ఎమ్మెల్యే గారి ద్వారా, మన రామకృష్ణ ద్వారా వారికి సేవలు అందిస్తానని తెలియజేసుకుంటూ, అలాగే మనకి మార్కెట్ యార్డు చూస్తే చాలా మందికి బాగా శానిటేషన్ వ్యవస్థ చాలా దరిద్రంగా ఉంది అక్కడ. దాన్ని మన ఎమ్మెల్యే గారికి రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో దాన్ని బాగా చేస్తానని మీ అందరి పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ మార్కెట్ యార్డ్ని డెవలప్ చేయాలని రామకృష్ణ గారిని, ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా చేసిన మనందరికీ గురువు, రాజకీయ విశ్లేషకుడైనటువంటి యనమల రామకృష్ణ గారికి, మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గారు దివ్య గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా చైర్మన్ రమేష్ గారికి, అలాగే వైస్ చైర్మన్ జానీ గారికి నమస్కారం తెలుసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన కూటమి ప్రభుత్వ కార్యకర్తలందరికీ కూడా మరొకసారి చేసి నమస్కరిస్తున్నాను. ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి అని చంద్రబాబు కూడా. మరి కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి పదంలోకి ముందుకు చూసిపోతుంది, ఒక్క సంవత్సరంలో మనందరూ కూడా గ్రామంలో తలెత్తుకుని తిరిగేలా చేసిందని సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈవేళ రమేష్ గారికి మరి గత 30-40 సంవత్సరాలుగా యనమల రామకృష్ణ గారు తోడుగా ఉంటూ ఆయన అడుగులో అడుగు వేసుకున్నందుకు ఈవేళ ప్రభుత్వం గుర్తించి ఆయన సిఫార్సుతో దివ్య గారు కూడా మరి ఆయనకి అత్యంత కీలకమైన పదవి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మరి అదేవిధంగా ఈవేళ
అనేక మంది శిష్యులు తయారు చేసిన వ్యక్తి ఎవరంటే యనమల రామకృష్ణ గారు ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లీడర్ అంటారు, ఒక పదవి వచ్చేపోరికి లీడర్ అంటారు. లీడర్కి అర్థం మీకు అందరికీ కూడా చెప్తున్నాను. పదవి వస్తారు, ఎమ్మెల్యేలు అవుతుంటారు, లేదంటే ఎంపీలు అవుతారు, మంత్రులు అవుతారు. లీడర్ అంటే ఒక కాలేజీకి ప్రిన్సిపాల్ అంటాడు. ఆయన ఆధ్వర్యంలో కాలేజీ స్టూడెంట్స్ ని ఎలాగ ఉన్నత స్థాయిలో తీసుకెళ్తారో కార్యకర్తలను లీడర్గా తయారు చేసిన వ్యక్తే లీడర్ అని ఈ సందర్భంలో అందరూ. అటువంటి వ్యక్తి ఈ జిల్లాలో మొత్తం పద్మనాభం గారి తర్వాత యనమల రామకృష్ణ గారు లీడర్ పేరు అందరికీ రాదండి. అటువంటి వ్యక్తి వేళ ఈ నియోజకవర్గ అభివృద్ధి పదంలో ముందుకు దూసిపోతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా జనసేన కార్యకర్తలకి మరి 4 డైరెక్ట్లు ఇచ్చారంటే ఇది రికార్డ్ అని నాకు తెలిసిన సందర్భంలో చదివిస్తున్నాను. ఏంటి నాకు తెలిసినట్టుగా ఎక్కడ కూడా 4 డైరెక్ట్లు ఇవ్వలేదు. ఇచ్చినా అందులో వైస్ చైర్మన్ ఇచ్చినందుకు జనసేన తరఫున మరొకసారి యనమల రామకృష్ణ గారికి, దివ్య గారికి నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కార్యకర్తలందరూ కూడా సైలెంట్గా ఉండాలి. మన అందరి అభిమాన నాయకులు గౌరవనీయులు యనమల రామకృష్ణుడి గారిని అభినందించవలసిందిగా కోరుచున్న అభినందన తెలపవలసిందిగా. ఒక 10 నిమిషాలు పడితే త్వరగా ముగిస్తాం కార్యక్రమం. అనుకున్న దానికంటే చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క మన కమిటీని అభినందించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఎమ్మెల్యే గారు, అశోక్ బాబు గారు, అదేవిధంగా చైర్పర్సన్ గారు, మిగతా నాయకులు, నగేష్ గారు అందరికీ కూడా ఆ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏంటంటే రమేష్ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని తెలుగుదేశం పార్టీలో ఉంటూ అనేక రకాలైనటువంటి పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తిగా ఆయన్ని చైర్మన్గా మన పార్టీ నియమించింది. ఆ నియమించినటువంటి సందర్భంలో ఆయనతో పాటు కూడా మరికొంతమందిని కూటమి నాయకుల్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వీరందరూ కూడా మన పార్టీ నియమించడం జరిగింది. ఈ యొక్క మార్కెట్ యార్డ్ కమిటీ ఇంకేంటంటే ఇప్పుడు కూడా ఇంతకుముందు అయితే మన పార్టీ ఒకటే ఉన్నప్పుడు మనమే నామినేట్ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత కూటమి నాయకులు కూడా చాలా కష్టపడ్డారు. మన వాళ్ళంతా అయితే కష్టపడ్డారు, అందుకే డబ్బులు కష్టపడ్డారు. కూటమిలో ఉండే జనసేన కానీ అదేవిధంగా బీజేపీ కానీ చాలా కష్టపడ్డారు. మనతో పాటు కూడా సమానంగా వాళ్ళు గుర్తించాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా సముచితమైనటువంటి స్థానాన్ని మనం కల్పించగలిగారు. మన తెలుగుదేశం పార్టీ తరఫున చైర్మన్ అయితే ఆంధ్రీ చైర్మన్ ఎమ్మెల్యే గారు ఉంటారు. అదేవిధంగా వైస్ చైర్మన్ జనసేనకు ఇచ్చినటువంటి దానికి మనదే అనేది కూడా మీకు సందర్భంగా జనసేన నిజానికి బాలాజీకి ఇవ్వాలనుకున్నాం. కానీ మార్కెట్ యార్డ్లో ఇప్పుడు రిజర్వేషన్స్ పెట్టారు. 50% మైనస్ 50% ఇవ్వాలి, అదేవిధంగా ఎస్సీలకు ఇవ్వాలి, ఎస్టీలకు ఇవ్వాలి, బీసీలకు ఇవ్వాలి, ఓసీలకు ఇవ్వాలి అని చెప్పి చాలా పెద్ద తతంగం పెట్టారు మన పార్టీలో. ఇంకేంటంటే అన్ని కులాలను కలుపుకోవాలనే ఉద్దేశంతో, అన్ని విధాలుగా కలుపుకోవాలనే ఉద్దేశంతో మైనారిటీస్ కూడా ఈ సంవత్సరం కొత్తగా పెట్టారు. అందుకే మైనారిటీస్ నుంచి జనసేనకు సంబంధించిన రబారీని పెట్టారు. తాళ్ళు దాకా అంచేత ఎంత చాలామంది అనుకుంటారు వాళ్ళైనా మేము ఏమా నామినేషన్ అనుకుంటారు. అలాగా దీంట్లో ఉండేటువంటి చిక్కులు చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఫ్రీగా ఉండేది, ఎవరి కావాలంటే వాళ్ళు చేసుకునేవాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్ని కులాలు రావాలి, అన్ని మతాలు రావాలి, మగవాళ్ళు రావాలి, ఆడవాళ్ళు రావాలి
చదువుకున్నటువంటి వాళ్ళు రావాలి, యువకులు రావాలనే విధానంతో మన సూత్రాలు పెడితే ఆ సూత్రాలకు అనుగుణంగానే మనం సెలెక్ట్ చేశాం. సెలెక్ట్ చేసి మాకు పంపిస్తే గవర్నమెంట్ అపాయింట్మెంట్స్ ఇచ్చింది. వాళ్ళందరినీ కూడా నామినేట్ చేశారు. అంతేకాక మాకు రాలేదు, వాళ్ళైనా గొప్పవాళ్ళని అనుకోవద్దు ఎవరు. మీరందరికీ సందర్భంగా మనం చేయాలి. తెలుగుదేశం పార్టీ తరఫున దాదాపు 7,000 మందికి పదవులు వచ్చాయి. ఎక్కడ బూత్ స్థాయి దగ్గర నుంచి, యూనిట్ స్థాయి దగ్గర నుంచి, ఏఎస్ఎస్ స్థాయి దగ్గర నుంచి, రేపు మళ్ళీ మండల కమిటీలు వేసాం. అదేవిధంగా జిల్లా కమిటీలు కొంతమందిని పంపిస్తాం, స్టేట్ కమిటీకి కొంతమందిని పంపిస్తాం. అంటే పంపించిన వాళ్ళే గొప్ప అనుకోక్కర్లేదు. ఎవరైతే పార్టీ కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే లాయల్గా ఉంటారో, ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో పార్టీ వాళ్ళని నామినేట్ చేస్తారు తప్ప ఎవరికి మామూలుగా ఆటలాడే వాళ్ళకి చాలా మంది గుర్తుంచుకోవాలి. ఈనాడు పార్టీలో నేను 4 సంవత్సరాలు ఉండగలిగానంటే పార్టీని నమ్ముకున్నాను, పార్టీకి లాయల్గా ఉన్నాం, నాయకుడికి లాయల్గా ఉన్నాం. అందుకని అప్పుడు ఆనాడు ఎన్టీ రామారావుకి లాయల్గా ఉన్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడుకి లాయల్గా ఉన్నాం. రేపు ఇంకో నాయకత్వం వస్తే ఆ నాయకత్వం కూడా మీ అందరినీ కూడా అప్పచెప్పాలని తెలిస్తే యువకులందరినీ ఈనాడు నాయకత్వంలో తయారు చేస్తున్నాం. అంతకాలం కూడా మనమే ఉండాలనేది ఏం లేదు. అందుకని నేను మొదటి నుంచి వాదిస్తున్నాను, యువతను ముందుకు తీసుకురావాలి. ఏ పార్టీ అయినప్పటికీ కూడా యువత ముందుకు రావాలనే ఉద్దేశంతోనే యువకులకు ఎక్కువ స్థానాలు ఇస్తున్నాం. అదేవిధంగా దానికి కూడా మహిళలకు ఎక్కువ స్థానాలు ఇస్తున్నాం మనం రికమెండ్ చేసే దాంట్లో కూడా. అందుచేత కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. కానీ పార్టీ పదవులు మాత్రం దాదాపు మన నియోజకవర్గంలో 7,000 మందికి వస్తాయి, ఇంకా ఎక్కువ వస్తాయి. దాంట్లో చాలా మంది ఉంటారు. ఇక్కడికి వచ్చినవాడు మామూలుగా 3,000 ఉంటారు, కానీ రానివాడు కూడా పదవులు వస్తాయి. అంచేత మీకు పదవుల గురించి ఏం బాధపడద్దు, పదవులు అన్నీ వస్తాయి. పదవి కంటే ముఖ్యం పదవి రావడం ముఖ్యం కాదు, పదవి వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. అంటే ఈనాడు రమేష్ అయ్యాడు, అదే రైతు పార్టీ డైరెక్టర్ అయ్యాడు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మనందరి తరఫున అభినందనలు తెలియబోతున్నాం. ఈ అభినందనలు తెలియబోతూనే వాళ్ళు కష్టపడి పనిచేయవలసిన బాధ్యత ఉంది. ఈనాడు మార్కెట్ యార్డు 2.5 కోట్లు మాత్రమే వాళ్ళ నిలవాలి. అది కూడా వీళ్ళ చేతుల్లో లేదు, అది కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఇలాగ రమేష్ మాట్లాడుతూ చెప్పాడు, ఎమ్మెల్యే గారు ఎర్రం రామకృష్ణ గారు చూసుకుంటాను, మీ మార్కెట్ యార్డ్ నేను చూడడానికి మిమ్మల్ని వేయలేదు. మార్కెట్ యార్డ్ మీరు మీ మార్కెట్ యార్డ్ మీరు చూసుకోవాలి, నియోజకవర్గం ఎమ్మెల్యేని చూసుకోవాలి. అదేవిధంగా ఏదైనా బయట సమస్యలు ఉంటే నేను చూస్తాను. అశోక్ బాబు గారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అనుభవంతో నాయకులు అందరూ ఉన్నారు. అంచేత మా మెట్లు వేసి నువ్వు చైర్మన్ చేద్దామంటే కుదరదు, ఇది బాధ్యత. ఆయన ఏం మాట్లాడుతూ మీరు ఉన్నారు కదా, మార్కెట్ యార్డ్లో చెత్తలో ఉండగా ఆ చెత్త మీద ఎత్తాలి. అందుచేత అది కుదరదు. ఇమీడియట్గా నేను 1 వారం రోజుల్లో ఇన్స్పెక్ట్ చేస్తాను. 1 వారం రోజుల్లో మీ సెక్రటరీ మీరు అందరూ కూడా కావాలంటే స్పీకర్ సేవ చేశారు. 84వ సంవత్సరంలో నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు నిధులు చూసాను. కొంత మీకు ఫోటోలు కూడా ఉంటాయి. ఆ రోజు నిధులు చూస్తాం, మనకి నామినేట్ చేయలేదు. అదే పరిశుభ్రమైనటువంటి వాతావరణం కావాలంటే నేను మున్సిపల్ చైర్మన్ అవగాహన చెప్పాను, శోభారాణి గారికి చెప్పాను, కౌన్సిలర్కి చెప్పాను, మన ఇంజనీర్కి చెప్పాను, వీళ్ళందరికీ చెప్పాను. శానిటేషన్ బాగుండాలి మున్సిపాలిటీలో, మన కంప్లైంట్ వస్తుంది అక్కడ. అదేవిధంగా డ్రైన్స్ పోవాలంటే డబ్బులు ఇచ్చాం, ఒక్కొక్క వార్డుకి 10 లక్షల రూపాయలు ఇచ్చాం. అది దగ్గర నుండి చేయించుకుని బాగు చేయించుకోవాల్సిన బాధ్యత వాళ్ళని. డబ్బులు ఇచ్చే వరకు మేము చూస్తాం, దగ్గర నుండి చేయించుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఈ యొక్క మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి డబ్బు తక్కువ, అందుచేత ఇదంతా కూడా గవర్నమెంట్ పరిధిలో ఉంది. అందుచేత మీరు ఆదాయాన్ని కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మార్కెట్ యార్డ్ ఇంకా ఆదాయం పెరిగితే తప్ప ఖర్చు చేయలేరు. అంటే బయట మీరు ఏదైనా ప్రపోజల్ పెట్టినప్పుడు గవర్నమెంట్లో ఏదైనా పెండింగ్ ఉందంటే నేను దానికి సంబంధించిన శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడుతో మాట్లాడతాను, అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనం ఆ నిధులు అక్కడి నుంచి తెచ్చుకుంటాం. కానీ నిధులు సంపాదించేటువంటి విధానాన్ని మీ యొక్క కమిటీ కూర్చొని ఏ విధంగా చేస్తారో చెప్పాలి. నేను కూడా కొన్ని సూచనలు ఇస్తాను. మీకు సెస్ ఉంది, సెస్ ద్వారా వస్తాయి. చాలా వరకు కూడా వ్యవసాయం పండించినటువంటి పంట మన మార్కెట్ యార్డ్కి రావడం లేదు. ఆ మార్కెట్ యార్డ్ రాకపోవడానికి కారణం మార్కెట్ యార్డ్ సరైన స్పందాలు నడవలేదు. నడకపోవడం వల్ల ఎవరు కూడా పంట ఇక్కడ తెచ్చుకోవడం లేదు. అదే తెలంగాణలో చూస్తే ప్రతి రైతు పండించేటువంటి ప్రతి పంట కూడా మార్కెట్ యార్డ్కి వస్తారు. మన దగ్గర ఒకప్పుడు వచ్చేది, ఈనాడు రాకపోవడంతో దగ్గరికి ఇచ్చేయడం. అదేవిధంగా రైతు బజార్ పెట్టారు. మొన్నే నేను అట్లా ఎస్ఎన్ఓలతో చూశాను, చాలా విపరీతమైనటువంటి వాసన వస్తుంది అక్కడ. ఇటువంటివన్నీ కూడా మీకు బాగు చేస్తే
మీకు పదవులు ఇచ్చినందుకు మిమ్మల్ని మెచ్చుకుంటారు రైతాంగం కూడా. అదేవిధంగా ఏదో ఒక పంట మనం మార్కెట్ యార్డ్కి వచ్చే విధంగా మీరు చూడవలసినటువంటి అవసరం ఉంది. రైతులు కూడా కొన్ని పంటలు మన పొలాల్లోనే అమ్మేస్తున్నారు, కొన్ని పంటలు రావడానికి అవకాశం ఉంది. అంచేత ప్రైవేటు వ్యాపారస్తులు బాగుపడుతున్నారు కానీ మార్కెట్ యార్డ్ మాత్రం దెబ్బతింటారు. అంటే మార్కెట్ యార్డ్ బాగుంటే ప్రైవేటు వ్యవస్థలు అంత బాగా వ్యాపారం చేయలేరు. ఈనాడు పొలాల్లోకి వెళ్ళి ఏదో మన పంటను కొనుక్కుంటున్నారు. అదే ఇక్కడికి వస్తే ఒకప్పుడు ఆలోచించాం, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అయ్యేలోనే నేను ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నట్టు ఆలోచించాం. మార్కెట్ యార్డ్కి వచ్చినటువంటి సరైనటువంటి గిట్టుబాటు ధర వచ్చే వరకు కూడా మార్కెట్ చేయాలి. అంటే మీరు ఏనాడు ధాన్యం తెచ్చుకున్నారు అనుకోండి, ఈ రోజు ధర మీకు పెట్టలేదు అనుకోండి, పెట్టకపోతే అది మార్కెట్ యార్డ్ చేస్తారు. అంటే మార్కెట్ యార్డ్ అడ్వాన్స్ ఇచ్చి మీకు అలా పెట్టుకుంటారు. అది ఎప్పుడైతే మీకు గిట్టుబాటు ధర వస్తుందో అప్పుడు అమ్ముకుంటారు. అప్పటి వరకు కూడా మార్కెట్ యార్డ్ పూర్తి అంతా కూడా దాన్ని సంరక్షించారు. అంటే అది ఆ విధంగా ఆలోచించాం కానీ అమల్లోకి రాలేదు. ఈ రోజున ఆ విధంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకేదైనా మార్కెట్ యార్డ్ బాగుపడితే రైతాంగానికి వెసులుబాటు వస్తుంది. రైతానికి కావాల్సినటువంటి రోడ్లు కానీ ఈ కార్యక్రమాలు కూడా రైతానికి అవకాశం ఉంటుంది. అంచేత రైతు బాగుపడాలన్నా, రైతుకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలన్నా ఒక ప్రభుత్వమే కాదు, ఈనాడు మార్కెట్ యార్డ్ అన్నీ కూడా బాగా సక్రమంగా పనిచేస్తే సగం వరకు సమస్యలు రైతుల సమస్యలు కానీ గ్రామాల సమస్యలు కానీ తీరుతాయి. అంచేత స్ట్రెస్ వసూలు చేయడంలో పక్కాగా ఉండాలి. సెక్రటరీ కూడా ఇక్కడే ఉన్నాడు. ఈ దానికి ఏ విధమైనటువంటి తప్పులు జరగకుండా మీరు మీ చైర్మన్ గారు, మీ కమిటీ, మీ సెక్రటరీ అందరూ కూడా కూర్చొని ఏ విధమైనటువంటి పరిపాలన చేయాలనుకున్నారో, ఏ విధమైనటువంటి విధానాలు అవలంబించాలనుకున్నారో మీరు చెప్తే దానికి మేము సూచన కూడా ఇస్తాం. ఆ విధంగా చేస్తే తుది మార్కెట్ యార్డ్ పూర్వవైపు ఎలా ఉందో మళ్ళీ తిరిగి ఆ వైభవాన్ని రమేష్ టైంలో తీసుకురావాలని కూడా ఇది రైతులకు సంబంధించినటువంటి వ్యవస్థ. ఆ రైతులు బాగుంటే మనం బాగుంటాం. రైతు అన్నదాత అనేటువంటి చేస్తున్నట్టే, కానీ అన్నదాత చాలా కష్టాల్లో ఉన్నాడు అనేటువంటి కూడా అర్థం లేదు. కానీ కష్టాలన్నీ ప్రభుత్వాలు తీర్చవలసిన అవసరం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం కూడా అన్ని విధంగా తీర్చలేకపోతున్నారు. అంటే ఈ రోజు చూస్తే మనకు వ్యవసాయం ఈనాడు ఎక్కువ ప్రాముఖ్యత మీద ఆధారపడుతుంది. వ్యవసాయం తగ్గిపోతుంది, చేప చెరువులు పెరుగుతాయి, అంటే రొయ్యల చెరువులు పెరుగుతున్నాయి. అదే దీంతో పాటు లైఫ్ స్టాక్ అంటే డైరీని బాగా పనిచేస్తున్నారు, ఆ డైరీలు పోతున్నారు. అంటే అక్కడ వ్యవసాయం పండించే ప్యాడీ పండించేటువంటి భూములన్నీ కూడా ఈనాడు వేరే కన్వర్ట్ చేస్తున్నారు. దానివల్ల పాడి ఈ వ్యవసాయ స్టాక్ కూడా తగ్గిపోయింది. అంటే వ్యవసాయ స్టాక్ తగ్గిపోతే రేపు ఫుడ్ సెక్యూరిటీ వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ ఆలోచించుకుని మన పరిధిలో మనం చేయాలి. అంటే రమేష్ వాళ్ళ కమిటీకి, వాళ్ళ సెక్రటరీకి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తప్పకుండా మన వ్యవసాయం ఏదైతే ఈ యొక్క మార్కెట్ యార్డ్ ఉందో, ఫుడ్ మార్కెట్ యార్డ్ బ్రహ్మాండమైన స్థాయికి ఓవర్వైపు కంటే అంతకంటే ఎక్కువగా 83లో చాలా బాగుంది. 83కి ఎక్కువ చాలా తేడా ఉంది. యాక్చువల్గా అక్కడ ఈ మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం మార్కెట్ యార్డ్లో. ఎప్పుడు మన మార్కెట్ కమిటీ వేసినప్పుడు కూడా అక్కడే పెట్టేవాడు, కానీ ఈరోజు అక్కడే పెట్టుకున్నాను. కానీ అక్కడ పెడితే దుర్వాసన వస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మార్చాను. అంతేంత దుర్వాసన రాకుండా రేపు రెండో మీటింగ్ మాత్రం మార్కెట్ యార్డ్ రెగ్యులేటెడ్గా మీ కమిటీ చైర్మన్ వీళ్ళంతా కూడా అంతేత మన కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క ఒక మార్పు చూపించాలి. ఆ మార్పు చూపించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ ప్రభుత్వంతో పాటు స్థానికంగా ఉండే సంస్థలు కూడా మార్పు చేయాలి. అదేవిధంగా దానికి అనుబంధ సంస్థలు కూడా మార్పు చేయాలి. ఇవన్నీ వివిధ రకాలైనటువంటి వ్యవస్థలన్నీ మార్పు చేస్తేనే ప్రభుత్వం కూడా ఒక విధానం సరైన విధానంలో నడపడానికి అవకాశం ఉంది. ఈనాడు వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయాయి. ఆ నాశనమైనటువంటి వ్యవస్థను మళ్ళీ మనం పునరుద్ధరించాలి, బ్రహ్మాండమైన వ్యవస్థలుగా తయారు చేయాలి. అప్పుడే మనకి 2047లో ఈ యొక్క స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ, చాలామంది మాట్లాడాలి, నిజానికి చాలామంది మాట్లాడడం పేరు తయారు చేస్తారు. కానీ ఇక్కడ ఉక్కిరిబిక్కిరిగా ఉంది మొత్తం అంతా కూడా. ఒకవైపు కరెంట్ ఆఫ్ చేశాడు, ఏసీ లేదు, ఫ్యాన్ కూడా లేదు ఇక్కడ. మంచిగా మీరు బయట కూడా ఇంతకంటే ఎక్కువ జనం ఉన్నారు. అందుకే రమేష్ చెప్పాను, బయట చాలా జనం ఉన్నారు, మీ జాగ్రత్త చూసుకోండి. అంతేకాని మన పార్టీ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఏది లేదనుకుండా ఏం కష్టం లేకుండా మంచి మీటింగ్కి వెళ్ళాలి. అది మన సిద్ధాంతం. అంటే ఆ విధంగా తీసుకుని చేయాలని ఉద్దేశంతో స్పీచ్లన్నీ తగ్గించేసాం. అంటే మీ గురించే స్పీచ్లు తగ్గించాం. మాట్లాడమంటే గంట కొద్ది మాట్లాడితే ఏం కాదు. అంతే చూడండి, అక్కడ సవాల్ పట్టుకుని ఇష్టపోతున్నాడు ఎవరు.
ఫ్లాట్స్ అందరికీ ఉంటాయి. అంటే మీరందరూ కూడా తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన నా ఉదయపూర్వక తెలియజేస్తూ, అదేవిధంగా పత్రికా విలేకరులు వాళ్ళు కూడా సమానంగా మనలో కలిసిపోయారు. వాళ్ళు కూర్చోవడానికి కుర్చీ కూడా లేవు, పైన కుర్చీ లేవు, కింద కుర్చీ లేవు. అంటే వాళ్ళు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియవచ్చు. సెలవు తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారము అంకోరెడ్డి సత్య వెంకట సూర్యనారాయణ అనే రమేష్ అని నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ తుని ప్రకటిత ప్రాంత పరిధిలో గల పాలక వర్గమునకు అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు ఈ రోజు 26/20/25 తారీఖున స్వీకరించుచున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ తుని పరిధిలో గల ప్రకటిత ప్రాంతంలోని రైతులు మరియు వ్యాపారులకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ చట్టము 1966 మరియు బైలాలకు లోబడి ప్రభుత్వ పరముగా పూర్తి సేవలు అందించగలనని ఇందు మూలముగా దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. అందరూ ఇప్పుడు వైస్ చైర్మన్ గారి ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వారి ఉత్తర్వు ప్రకారము అద్దెపల్లి జానకి గౌరి అనే నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ తుని ప్రకటిత ప్రాంత పరిధిలో పాలన వర్గమునకు ఉపాధ్యక్షునిగా పదవీ బాధ్యతలను ఈ రోజు 26/2025 స్వీకరించుచున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ తుని పరిధిలో గల ప్రకటిత ప్రాంతంలోని రైతులు మరియు వ్యాపారులకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ల చట్టము 1966 మరియు బైలాలకు లోబడి ప్రభుత్వ పరముగా పూర్తి సేవలు అందించగలనని ఇందు మూలముగా దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ మార్కెటింగ్ ఆదేశించే ఉత్తర్వులకు అనుగుణముగా నడుచుకుంటానని తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి మరియు రైతు సేవలకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. కంగ్రాచులేషన్స్ మరొకసారి అందరికీ కూడా. జై బీజేపీ. థ్యాంక్ యూ. అందరూ కూడా ఒక 5 నిమిషాలు మధ్యలో ఒకసారి అలా ఉండే అలా ఉంచాను మేడం సార్. తెలిపిన తర్వాత అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి భోజనం చేసేది ముందు మన ఎమ్మెల్యే గారు జన్మ రామకృష్ణుడి గారు అభివృద్ధి తెలియజేస్తున్నారు. పాలక వర్గానికి అందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఆశీస్సులు వస్తుందిగా కోరుతున్నాం.
అందరికీ కూడా మన అభిమాన నాయకులు మరి లోపలిగా ఎన్నికైనటువంటి డైరెక్టర్లని చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి సంస్కరిస్తున్నారు కాబట్టి అందరూ కూడా గట్టిగా ఆశిస్తున్నారు. సాయంత్రం అంతా పాల్గొంటున్నారు.
మధ్యలో ఉన్న కార్యకర్తలు ఏ సైడ్ ఉంటే పక్కకు వచ్చి మిగతా కార్యకర్తలు ఉంటే కార్యక్రమంలో ఉండవలసింది కూర్చోవలసిందే కోరుతున్నాం. కార్యకర్తలందరికీ విజ్ఞప్తి, బయట కార్యక్రమంలో కుర్చీలు వేయడం జరిగింది. మరీ ముఖ్యంగా నా ఓన్ మహేష్ నిలబడి ఉన్నారు. మగవాళ్ళు దయచేసి మహిళలు ప్లేస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు అర్థం చేసుకోవాలి, పెద్దలకు కుర్చీలిచ్చి ఎవరు సహాయించాల్సిందిగా